హలో ఆల్, వెల్కమ్ టు పాజ్మా టాక్స్. భవానీ వార్డ్ 1997 రివ్యూ ఇప్పుడు మీకోసం. గాయత్రి గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కెండ్రి నటించిన ఈ సినిమాకి జీడి నరసింహ గారు దర్శకత్వం వహించారు. 1997లో భవానీ వార్డుకి ఒక లేడీ డాక్టర్ అపాయింట్ అవుతారు. అయిన రోజే ఒళ్లంతా ఖాళీ ఉన్న ఒక పేషెంట్ ని అంబులెన్స్ లో తీసుకొస్తారు. ఆ డాక్టర్ సర్జరీ కోసం ఆ పేషెంట్ ని భవానీ వార్డుకి తీసుకెళ్లమని చెప్పగా వార్డ్ బాయ్స్ పెద్ద డాక్టర్ గారు వెళ్లొద్దని ఆర్డర్ పాస్ చేశారు అని ఆ డాక్టర్ తో చెప్పడంతో ఆ డాక్టర్ గారే పేషెంట్ ని భవానీ వార్డుకి తీసుకువెళ్తారు. తీసుకువెళ్లిన డాక్టర్ అదే హాస్పిటల్లో చచ్చిపడి ఉంటుంది. ఆ డాక్టర్ ని ఎవరు చంపారు, ఆ భవానీ వార్డులో ఏముంది అనేది మిగతా కథ. ఈ సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే హారర్ సీన్లు అన్ని వర్కౌట్ అయ్యాయి. చూస్తున్నంతసేపు మనం కూడా ఆ భవానీ వార్డులో ఉండి ఆ భయాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు అనిపించింది. హీరో క్యారెక్టర్ కి ఉండే బ్యాక్ స్టోరీ, భవానీ వార్డుకి లింక్ చేసే స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ తో పాటు స్క్రీన్ ప్లే అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ కి సర్ప్రైజ్ ఇచ్చే సీన్ తర్వాత హీరోయిన్ ని దెయ్యం భయపెట్టే సీన్ చాలా రియలిస్టిక్ గా అనిపించింది. అందుకే ఆ సీన్ చూసి భయపడ్డాను. ఈ సినిమాలో టెక్నికాలిటీ విషయానికి వస్తే మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ నిస్సీ జస్టిన్ గురించి. ప్రతి సీన్ ని తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. హారర్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ డిజైనింగ్ చాలా ఇంపార్టెంట్. అది ఈ సినిమాకి బాగా కుదిరింది. సినిమాలో హారర్ సీన్స్ కి నేను భయపడ్డానంటే అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లే. కెమెరా వర్క్ విషయానికి వస్తే సినిమా అందంగా కనిపించడానికి సినిమాటోగ్రాఫర్ చాలా కష్టపడ్డాడు. అది ప్రతి సీన్ లో కనపడుతుంది. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ జీడి నరసింహ గారి గురించి. ఈ సినిమాతో తన రైటింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తో మంచి ప్రతిభని కనపరిచారు. ముఖ్యంగా ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే. ఫస్ట్ సినిమా అయినా ఎక్కడా అది కనిపించదు. ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగే కనిపిస్తాడు. యాక్టర్స్ డన్ ఏ గుడ్ జాబ్. మ్యూజిక్, ఎడిటింగ్, డైరెక్షన్ ఈ సినిమా వర్కౌట్ అవడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఫైనల్ గా భవానీ వార్డ్ సినిమా ఒక మంచి సస్పెన్స్, థ్రిల్లింగ్, హారర్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. సో లేట్ చేయకుండా థియేటర్స్ లో భవానీ వార్డ్ సినిమాని ఎంజాయ్ చేయండి. ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పాజ్మా టాక్స్ ని. పాజ్మా అంటే పాజిటివ్ సినిమా.